తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే తన అందం, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన కెరియర్ పీక్లో ఉన్నప్పటికీ కొన్ని కీలక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడం పూజా కెరియర్కు అడ్డంకిగా మారింది. అయితే ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వెండితెరపై కనిపించే ప్రతిసారి ఆమె గ్లామర్, ఎనర్జీ ప్రేక్షకులను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే వచ్చాయి. అయితే వరుస ప్లాఫ్ల కారణంగా అవకాశాలు కాస్త తగ్గడం పూజా కెరియర్ డల్ అయిపోయింది. ఈ దశలో చాలా మంది నటీమణులు పరిశ్రమ నుంచి దూరం అవుతున్నారు. కానీ పూజా హెగ్డే తీసుకున్న నిర్ణయం మాత్రం పూర్తిగా భిన్నం. హీరోయిన్ గా కాకపోయినా ప్రత్యేక పాటలు, ప్రత్యేక పాత్రలు చేస్తూ ప్రేక్షకుల ముందు కనిపిస్తూ తన స్టార్ ప్రెజెన్స్ ను కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు ఆమె కెరియర్ కు కొత్త దారిని తెరిచింది. ఇటీవల రజనీకాంత్ కూలి చిత్రంలోని మౌనిక సాంగ్ లో పూజ కనిపించగా ఆ పాట సౌత్ అంతటా వైరల్ అయ్యింది. ఆమె డాన్స్ స్టైల్, స్క్రీన్ గ్లామర్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పాట సక్సెస్ తర్వాత పూజకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లోని ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రత్యేక గీతం కోసం పూజకు సుమారు 5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్లకు ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అరుదు. ఇది పూజ మార్కెట్ ఇంకా ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ప్రస్తుతం పూజ ప్రధాన పాత్రల కంటే స్పెషల్ సాంగ్స్ లోనే దృష్టి సారిస్తుంది. కానీ ఈ కొత్త దిశలో ఆమె చేస్తున్న ప్రయాణాన్ని చూస్తుంటే మళ్ళీ పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా కనిపించే రోజులు దూరంలో లేవని భావిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ ద్వారా కెరియర్ ని రీబిల్డ్ చేసుకుంటున్న పూజా హెగ్డే ఇండస్ట్రీలో మరోసారి తనకంటూ స్థానాన్ని బలంగా నిలబెట్టుకునేలా చేస్తుందో చూడాల్సిందే మరి.